రామమూలక అండి. రామమూలక అంటారు. ఇది తెలంగాణలోనైతే దేశీ టమాటా అని చెప్పాలి. టమాటో జాతి చాలా పురాతనమైన కాయగూర. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో దీన్ని పండించడం లేదు, పట్టణ మార్కెట్లలో ఇది కనిపించడం లేదు. అనాదిగా వస్తున్నటువంటి ఒక సాంప్రదాయక టమాటా జాతి. చెర్రీ పళ్ళలాగా ఉంటాయి ఎర్రగా. దీన్ని కూడా గత 25 సంవత్సరాలుగా మేము పెరటి తోటల్లోనూ, ఇప్పుడు 6 ఏళ్ళుగా రూఫ్ గార్డెన్లోనూ మేము దీన్ని పెంచుతున్నానండి. చాలా 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 టమాటోతో చాలా రుచిగా ఉంటాయి ఇవి. పుల్లగా ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయి ఇవి. అంచేత నేనైతే దీన్ని కాపాడుకుంటూ వస్తున్నాను, పెంచుతున్నాను. మీకు మార్కెట్లో ఇప్పుడు కనపడవు, చిన్నగా ఉంటాయి, పంట ఎక్కువ రాదని, ఏరటం చాలా పెద్ద సమస్య అని, శ్రమ అని వీటిని పండించడం లేదు. కానీ తక్కువ పంట వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ ఎక్కువ కాలం వస్తుంది. దీనిలో ఉండే సుగుణం ఏమిటంటే ఎక్కువ కాలం టమాటా ఒకసారి వచ్చి అలా ఒకసారి అయిపోతుంది పంట. ఇది ఎక్కువ కాలం తక్కువ పంట వస్తుంది కనుక తక్కువ వస్తుంది అనే దానికైతే నేనేం అనుకోవడం లేదండి. సో ఇది ఈ మడిలో ఇదే మడి 2 ఫీట్ల వెడల్పు 4 ఫీట్ల పొడవున ఈ మడిలో మేము వానాకాలం ప్రారంభంలోనే ఈ విత్తనాల్ని నారు పోసి, టమాటా విత్తనాలు లాగే ఉంటాయండి, ఆ విత్తనాలను నారు పోసుకుని 20-25 రోజుల వయసు కాగానే దీంట్లో నేను ఈ 2 ఫీట్ల వెడల్పు 4 ఫీట్ల పొడవున్న ఈ మడిలో 1, 2, 3, 4 మొక్కలు నాటానండి. మధ్యలో ఇలా 4 మొక్కలు నాటాను. 1, 2, 3, 4 మొక్కలు సరిపోతాయి. ఒక కుటుంబానికి సరిపడా వారానికి ఒకసారి అయినా సరే పళ్ళు వస్తాయండి. చెర్రీ పళ్ళలాగా చాలా బాగుంటాయి, పులుపుగా టేస్టీగా ఉంటాయి. దాదాపు వానాకాలం ప్రారంభంలో నాటితే సో ఇప్పుడు కూడా ఈ విధంగా పళ్ళు ఈ విధంగా ఉన్నాయండి. ఇవి పళ్ళు ఎర్రగా ఉండడానికి కారణం ఏమిటంటే లైకోపేన్ అనే ఒక పదార్థం ఉండటం వల్ల దీనికి ఈ పళ్ళకి ఎరుపు రంగు వస్తుందండి. ఈ లైకోపేన్ ఉండటం వల్ల ఎరుపు రంగు రావటం, ఈ లైకోపేను మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తారంటారు. సో అందువల్ల చాలా ముఖ్యమైన విషయం ఇది. మనం రామమూలకను కానీ బహుశా టమాటాల్లో కూడా ఇదే లక్షణం ఉంటుందండి. అంచేత అందుకోసం కూడా మనం వారంలో ఒకసారి అయినా సరే ఈ టమాటాను మనం ఈ రామమూలకను వాడుకోవచ్చు. దీన్ని పెంచే పద్ధతి నేను మొదలే అన్నాను కదా, మన అవసరాలకు తగినంత మడి ఎన్నుకోవటం, నారు పోసుకోవటం, గింజల్ని 20-25 రోజులకి మనం అట్లా ఫీట్ దూరానికి ఒక మొక్క చొప్పున నాటుకోవటం. దీనికి వచ్చే జబ్బుల్లో ప్రధానమైన జబ్బు ఏమిటంటే కొంచెం తెల్ల నల్లి ఎక్కువ సోకుతుందండి. ఇగో ఆకుల మీద మీకు ఇక్కడ కనిపిస్తుంది. మీకు నేను ఎంత చేత్తో నివారించినా కూడా దీనికి కొంత తెల్ల నల్లి. సో ఇక్కడ ఉంది చూడండి తెల్ల నల్లి. సో ఇది ఇలా వస్తుందండి, దీని మీద ఎక్కువ ఆశిస్తుంది. ఈ రామమూలక మీద ఇట్లా తెల్ల నల్లి ఆశిస్తుంది. మనం నిజానికి కనపడ్డ వాటిని ఇలా చేత్తో తీసేస్తే పోతాయండి. దీనికి ఏ పురుగు మందులు, ప్రత్యామ్నాయ పురుగు మందులు కూడా ఏం కొట్టనక్కర్లేదు. మట్టిలో సరిపడా మంచిగా పశువుల ఎరువు పోసినట్టయితే మొక్కలు బలంగా వస్తాయి, రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. సో మనకి ఏ విధమైన పురుగు మందులు కూడా కొట్టనక్కర్లేదు. ఈ తెల్లనల్లి సోకితే మటుకు మనం చేత్తో తీసేసి కాస్త అప్పుడప్పుడు గమనించి చేత్తో తీసేసుకుంటే అదే సస్యరక్షణ చర్య. సో దీన్ని కూడా మనం ఒకసారి తోటలో నాటినట్టయితే ఇలా అక్కడక్కడ పళ్ళు పడిపోయి కూడా అవి అక్కడక్కడ నారు మొలుస్తుంటుంది. మనమేం ప్రతి సంవత్సరం నారు పోయాల్సిన అవసరం లేదు, విత్తనాలు కూడా ప్రత్యేకించి కట్టాల్సిన అవసరం లేదు. ఆ బచ్చలు ఎలాగైతే గింజలు పడి మొలుస్తాయో మన గార్డెన్లో ఒకసారి నాటితే గింజలు పడతాయి, మొలుస్తాయి, నారు మొలుస్తుంది. దాన్ని మనం అనుకూలమైన చోట ఆ నారును కాస్త ఎదిగిన తర్వాత 4 ఇంచుల నారు అయిన తర్వాత మనకు అనుకూలమైన మడిలోకి ఆ నారును తెచ్చుకొని నాటుకోవచ్చు. లేదా గింజలు మనం ఇలా కొన్ని పళ్ళు విత్తనాలు కట్టుకొని ఆ విత్తనాలను కూడా వానాకాలం ప్రారంభం కాగానే మనం వానాకాలం ప్రారంభంలో నారు పోసుకున్నట్టయితే దాదాపు వేసవి ఆఖరి వరకు కూడా ఇవి కూడా భూమిలో సారం బాగా ఉన్నట్టయితే వేసవి ఆఖరి వరకు కూడా ఈ రామమూలక పళ్ళు వస్తాయండి. అందుచేత
రామముల్కన్ మనం తప్పనిసరి ఇది దేశీ జాతి, చాలా మొండి జాతి, చాలా రుచికరమైన జాతి, చాలా ఈ ఔషధ విలువలు ఉన్నటువంటి జాతి అండి ఇది.